ఫ్రెండ్స్ నేను మీ రాయలసీమ కుర్రోడిని. ఎప్పుడైనా చైనా చేపలు చూసారా ఫ్రెండ్స్? మామూలు చేపలు చైనా చేపలు ఎప్పుడు చూసారా? అదిగో కరోనాకి వెళ్తుంది అనమాట. మామూలుగా కాదు, అది పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. మామూలుగా కాదు, ఇది పట్టడం అంటే చూడు మేత వేసాను ఎలా తింటున్నాయో. చెమట మాత్రం కారిపోతుంది. ఇది ఎండాకాలమా వర్షాకాలమా అర్థం అవ్వట్లేదు. పులుసు కారిపోతుంది. ఈ ఎండ దెబ్బకి కొంతమంది సొమ్మజిల్లు పడిపోతున్నారు. ముసలోళ్ళు బయటికి వెళ్ళకండి, ఇది ఎండాకాలం అన్నది అర్థం అవ్వట్లేదు. అదిగో ఎలా తింటున్నాయి చైనా చేపలు. అవన్నీ అవే ఫ్రెండ్స్, మామూలుగా ఉండవు ఈ చైనా చేపలు. ఎలా తిన్నాయి చూడండి బీభత్సంగా. ఇదిగో ఇప్పుడు ఇక్కడ మేత వేస్తానా, ఆ మేతకు వచ్చి ఎలా తింటాయి చూడండి. అదిగో వేసానా, అదిగో ఎలా తింటాయి చూడండి. అదిగో కొట్టుకుంటున్నాయి. అదిగో ఇవన్నీ భీమవరం చేపలు ఫ్రెండ్స్. రాయలసీమ నుంచి వచ్చి చేప మేత వేయడానికి రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ మేత వేస్తున్నా. అర్థమైందా? రోజు రాయలసీమ నుంచి వస్తాను భీమవరంలో, ఇలా చేపలకు మేత వేసి మళ్ళీ వెళ్ళిపోతాను. ఎలాగనుకుంటున్నారా? ఏం లేదు, నర్సాపూర్ ట్రైన్ ఉంది కదా, పొద్దున్నే రావడం సాయంత్రం వెళ్ళడం, అదే పని. చూశారు కదా, నాకు ట్రైన్ టికెట్ ఫ్రీ అనమాట, డబ్బులు ఉండవు. ఇదిగో అదిగో ఎలా తింటాయో. మామూలుగా తినవు, పెద్ద రాక్షసి చేపలు ఇవి. చాలా డేంజర్ చేపలు ఫ్రెండ్స్, బీభత్సంగా తింటాయి. దీనమ్మ ఈ చేపలు పెంచాలంటే పెద్ద తలకాయ నొప్పి. అదిగో చూడండి ఎలా తింటున్నాయో, అన్నీ తినేసినాయి. నా కొంప చూసారా? అదిగో భీమవరంలో నా కొంప. మంది కదా ఫ్రెండ్స్ రాజులు. మరి ఏం చేస్తాము, మనం అద్దీంట్లో ఉంటే కుదరదు కదా. ఇదన్నీ చేపల చెరువు, రొయ్యల చెరువే. కొబ్బరికాయలు చూడండి ఎలా ఉన్నాయి.